థ్యాంక్ యూ రామ్నాథ్ గారు. మనందరం చూస్తున్న మన ముఖ్య అతిథి శ్రీ కె లక్ష్మీనారాయణ గారు, లీడింగ్ ఎడ్యుకేషనిస్ట్, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎడ్యుకేషన్స్లో వాటన్నిటిలో చాలా వాటిలో పనిచేసి రీసెంట్గా డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా వర్క్ చేసి మన ఆంధ్రప్రదేశ్కి చాలా సేవలు అందించిన లక్ష్మీనారాయణ గారిని మిమ్మల్ని అందరిని ఉద్దేశించి ఆయనకి చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇందాక మాకు లైబ్రరీలో కూర్చున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు. రమేష్, మీరు ఎడ్యుకేషన్ కాదు, దాంతోపాటు పిల్లలకి మీరు చాలా ఇన్కల్కేట్ చేయాలన్నారు. మీరందరూ కూడా లక్ష్మీనారాయణ గారు చెప్పి చాలా శ్రద్ధగా విని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని నేను భావిస్తూ లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ ప్రత్యూష ఫర్ ది ఇంట్రొడక్షన్. ఈనాటి సభాధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు గారు, రచయిత మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ గారు, చైర్మన్ వివిఐటి అండ్ మై గుడ్ ఫ్రెండ్ విద్యాసాగర్ గారు, సత్యనారాయణ నా కొలీగ్, and Ramnath is I know him for the last 3 decades. ఆహ్వానితులు, కేజేఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు, మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇన్వైటీస్, అందరికీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. రామ్నాథ్ గారు ఎలక్షన్స్ ముందే ఈ బుక్ ఒకటి తయారు చేయాలా బ్రీఫ్గా అని తెలుగులో తయారు చేసి మీరే లాంచ్ చేస్తే బాగుంటుందంటే బ్రీఫ్గా మేము ఒక కపుల్ ఆఫ్ అవర్స్ కూర్చొని అది లాంచ్ చేయడం జరిగింది. తర్వాత అది బ్రహ్మాండంగా చాలామంది డౌన్లోడ్ చేసుకొని మిలియన్ కాపీస్ చదివారు. అది చూసి ఇంగ్లీష్లో కూడా తీసుకొస్తే బాగుంటుందని సత్యనారాయణ గారు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇది కాకుండా జర్మన్ అండ్ ఫ్రెంచ్లో కూడా తీసుకొచ్చారు. ఐ కంగ్రాచులేట్ రామ్నాథ్, ప్రసాద్, సత్యనారాయణ అండ్ ది ప్రింటర్స్ ఫర్ దిస్ టాస్క్. మీరు అనుకోవచ్చు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఇంగ్లీష్ ఏంటి, తెలుగు ఏంటి, ఫ్రెంచ్ ఏంటి, జర్మన్ ఏంటి అని చాలామందికి మీకు అటువంటి ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంది. నేను చెప్తాను ఎందుకని. నేను అక్కడ కూర్చున్నప్పుడు మీ కమిటీలో రమేష్ గారిని వాళ్ళని అడిగాను, అసలు ఎందుకు పెట్టారు ఈ మీటింగు, మేమేం మాట్లాడాలా, మేము మాట్లాడితే మీ పిల్లలకు వచ్చే లాభం ఏంటి అని. అంటే చంద్రబాబు నాయుడు గారి ఒక విషనరీ లీడరు, ఆయన స్కిల్స్, యాటిట్యూడ్, హ్యాబిట్స్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్ అండ్ డిస్పోజిషన్స్ ఇవి ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు ఆయన he has become a unique leader in India and other parts of the world అనేది తెలిస్తే మా పిల్లలకు బాగుంటుందేమో అని అన్నారు. అందుకనే నేను కూడా ఈ బుక్ గురించి, క్వాలిటీ గురించి, మిగతా ఇష్యూస్ చాలా విపులంగా సత్యనారాయణ మాట్లాడాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ థింగ్స్. మీరు ఆల్ ఆఫ్ యూ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్. అసలు మీరు ఎంతమంది, నేను చెప్తాను ఎందుకు మాట్లాడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జీవితంలో పైకి వచ్చారు, హౌ హీ హాస్ బికమ్ ఎ లీడర్, వై కాంట్ యూ ఆల్సో బికమ్ లీడర్స్ లైక్ దట్ అనేదాన్ని చెప్తున్నా. మీలో ఎంతమంది ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ కాలేజ్ ఆర్ కలేజియాలిటీ అని ఏదైనా డిక్షనరీలో చూశారు? చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చేతులు ఎత్తండి. ఫ్రాంక్గా, దీంట్లో తప్పు రైట్ ఏం లేదు. మీలో ఎంతమంది వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ కాలేజ్ ఆర్ కలేజియాలిటీ అని చూశారో ఒకసారి చేతులు ఎత్తండి.
ఓకే, ఎవరు లేదు, మీరే కాదు. ఈ ప్రశ్న నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక 100 మంది లెక్చరర్స్ వచ్చారు, రీడర్స్ వచ్చారు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు. వాళ్ళని ఇదే ప్రశ్న అడిగాను, కానీ కాలేజీ అని అడగలేదు. అయ్యా మీరంతా పిహెచ్డి స్కాలర్స్ మెథడాలజీ కోసం వచ్చారు, మీలో ఎంతమంది పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ బాదర్డ్ టు నో వాట్ ఆర్ ది డిఫరెంట్ మీనింగ్స్ ఆఫ్ డాక్టర్, వాట్ ఆర్ ది డిఫరెంట్ మీనింగ్స్ ఆఫ్ ఫిలాసఫీ? నాట్ ఈవెన్ వన్. కాబట్టి నాకేం మీరు ఎవరు చూడలేదంటే నాకేం ఆశ్చర్యం కాదు. నేను బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, అరే ఒక కాలేజీలో చేరాం, బీఎస్సీ, బిఏ, బీకామ్, బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే వాట్ ఈస్ టెక్నాలజీ, వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ బ్యాచిలర్ మీనింగ్ అయినా తెలుసుకోవాలా లేదా? చెప్పండి. మీరు మాట్లాడకపోతే you should be in a position to react, you should be in a position to interact. కాలేజీలోకి వచ్చి మీరు ఈరోజు చదువుతున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. బికాజ్ ఏజ్ గ్రూప్లో 100 మంది ఉంటే ఒక 22% మాత్రమే కాలేజీలోకి అడుగు పెట్టగలుగుతున్నారు. అందువల్ల మీరు అదృష్టవంతులా కాదా? ఎస్, యు ఆర్ డెఫినెట్లీ very, very lucky that you are in the college. College is a powerful place. మీ జీవితాన్ని, మీ ఆలోచన పరిధిని, మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చగలిగే ఏకైక స్థావరం ఇది కాలేజ్ అనేది. అందుకనే ఐ ఆల్వేస్ సే కాలేజ్ లైఫ్ ఇస్ ఎ వండర్ఫుల్ లైఫ్. నేను మిగతా వాళ్ళ మీద మీరు చదవాలా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అని చెప్పను. నేను కాలేజ్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ విల్ బి ఇన్ ద పొజిషన్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. సంతోషంగా, ఆహ్లాదంగా, మిత్రులతో మంచి సంభాషణలు చేస్తూ, మంచి బుక్స్ చదువుతూ, మంచి సినిమాలు చూస్తూ. మంచి సినిమాలు అంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఆ టైప్స్ కాదు. దెర్ ఆర్ వెరీ గుడ్ మూవీస్ విచ్ యూ కెన్ బి పొజిషన్ టు చూసి దాని గురించి డిస్కస్ చేయాలా. వాట్ ఈస్ ద డైరెక్టర్ ఈస్ ట్రయింగ్ టు టెల్, what kind of message he is giving, how the photography is there, how the music is there, whether the director is in a position to clearly articulate the message he wanted to give అని డిస్కస్ చేసుకుంటే క్యాంటీన్లో కూర్చున్నప్పుడు, తర్వాత లైబ్రరీలో కూర్చొని మంచి బుక్స్ చదివిన తర్వాత బుక్ గురించి కూడా మాట్లాడాలి. అల్టిమేట్గా నేను చెప్పేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక టాప్ లీడర్, ఎఫెక్టివ్ లీడర్, ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్ అయ్యాడంటే దానికి బీజం కాలేజీలోనే పడింది అని నేను చెప్తాను. ఎందుకంటే ఐ హావ్ సీన్ హిమ్. అందుకని దిస్ ఇస్ ది రైట్ ప్లేస్, దిస్ ఇస్ ది రైట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు అక్వైర్ ఆల్ ది స్కిల్స్, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్. ఆయన ఎందుకు ఈరోజు కాదు, స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలా, మనం ఒక ఎఫెక్టివ్ లీడర్గా ఏ విధంగా తయారు కావాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి, పేదల జీవితాలలో కాంతి నింపాలా, హౌ టు బ్రింగ్ చేంజ్ ఇన్ ది లైవ్స్ ఆఫ్ ది కామన్ మ్యాన్, పూర్, మార్జినలైజ్ ఆఫ్ ది మార్జినలైజ్. ఆ ఆలోచన చేశాడు కాబట్టే ఆయన ఒక లీడర్గా ఎదగలిగాడు. అంటే 21వ శతాబ్దానికి ముందే 21వ శతాబ్దం నైపుణ్యాలు ఉన్నాయి. అందరూ ఏమంటారు, ఇప్పుడు మీకు టీచర్స్ కూడా చెప్తుంటారు, ఆల్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ 21st century స్కిల్స్ అని.